యమభటులం. యమభట్ల ఏమిటంటే అర్ధరాత్రి కూడా వచ్చారు? ఈ రాత్రితో నీ ఆయువు సరి. నిన్ను తీసుకెళ్ళడానికి వచ్చాం. నిజంగా? అమ్మాయి నాకు చచ్చిపోవాలి ఉండయా, పిలవకుండా గంభీరంగా వచ్చారు. వాళ్ళు మాకు విరోధులు. మేము యమభటులం. అలాగా? ఐఎమ్ సారీ. మీరే అనుకోకపోతే ఒక చిన్న రిక్వెస్ట్. జీవితంలో బాధ్యతలు తప్ప ఆనందాన్ని అనుభవించలేదు. మీరు 5 నిమిషాలు టైం ఇస్తే ఆ ఆనందాన్ని అలా అనుభవించి మీతో వచ్చేస్తాం. వీల్లేదు, వెంటనే బయలుదేరాలి. నా భార్యతో ముఖ చెప్పొస్తానయ్యా. జరగదు. సతీ సావిత్రి కథ జరిగాక భార్యలకు తెలియకుండానే భర్తలను తీసుకురమ్మని మా దొరవారి ఆజ్ఞ. నా భార్య అలాంటిది కాదయ్యా. పడి పడిపోతుంది, కాళ్ళు లాగేస్తాను. ఇంకెంత దూరం అయ్యా నడిపిస్తారు? 4 భువనాలు, 1 కోసులు, 16 చంద్రులు, ఇంద్ర బ్రహ్మ కైలాస మండలాలు దాటి వైతరణి దాటితే 1 కోసుల దూరం. అయ్యో బాబోయ్, గాంధీనగర్ నుంచి గవర్నమెంట్ వెళ్ళినది ఈజీగా చెప్పారు. అవును, మీకు ఏదో దున్నపోతా ఉండాలి. అది ఏమైంది? అది మా దొరగారిది. మేం భటులం, అది మాకెవ్వరు. ఇవ్వకపోతే ఇవ్వబోయా, కనీసం మీకు పిల్లగారైనా వచ్చు కదా. ఎక్కువగా మాట్లాడితే నిన్ను ఖండాలుగా కోసి ఆ కండలన్నీ మా దొరగారి దగ్గర తీసుకెళ్తావు. హరి ఇతన్ని తీసుకెళ్తాను, మీకు హక్కు తీసుకెళ్తానికి ఇల్లేదంటే. యమభట్లను నిరోధించడానికి మీరెవరు? అరే ఇతని తండ్రికి హక్కు ఇచ్చాను, ఇతనికి హక్కు ఇస్తున్నా. నా పాల్బాకి ఇవ్వకుండా తీసుకెళ్తే నా అసలు ఒప్పుకున్నా. అది మరణానికి ముందు. మరణానంతరం ఈ జీవికి ఈ బంధాలతో సంబంధం లేదు. మాకి బాకీ ఇవ్వకుండా జీవి చచ్చిపోతే అది జీవికి బతికించి మాకి బాకీ వసూలు ఆ తర్వాత సంధ్యపారాపణ పలకంటారా మూర్ఖులారా? ఈ పెళ్లి మీకు ఇచ్చేస్తాం. అలాగా? అయితే ఈ అవకాశాలు ఎదిరించి ఆపే శక్తి ఎవరికీ లేదురా. దానికి మించిన ప్రాంశని నోటి మాకి దగ్గర ఉంది. ఓం యమాయ నమః. నన్ను తీసుకెళ్ళిపోండి, వీళ్ళకంటే మీరే మేము. నన్ను తీసుకెళ్ళిపోండి, నన్ను తీసుకెళ్ళిపోండి, వీళ్ళకంటే మీరే మేము. నన్ను తీసుకెళ్ళిపోండి. నేను ఇక్కడే ఉన్నానా? ఇక్కడ ఉండక ఎక్కడుంటారండి? అయినా ప్రతి నెలాఖరు వచ్చేసరికి మీ కేకలు అరుపులు వెళ్ళక నేను చచ్చిపోతున్నాను. అట్లేం జరుగుతుంది? అదే, అదొక దేవరహస్యం. దేవరహస్యం, దేవరహస్యం. కాఫీ తీసుకోండి. చూడండి, అంత వేడి తాగేశారు. నా ఒంట్లో ఉన్న సమస్యల వేడికి అగ్ని పర్వతమే ఐసు ముక్క అయిపోతుంది. పెళ్ళామని కాఫీ ఇచ్చి వెళ్ళిపోవడం. మరేం కావాలి? ఒక ముద్దు బాయ్. ఊరుకోండి, పక్కన లక్ష్మి లేచుంటాను. అయ్యో అయ్యో అయ్యో, ఇట కాదు. ఒక 4 రోజుల పాటు కాశ్మీర్ వెళ్ళిపోయి ఒక బోటు బుక్ చేసుకుని హాయిగా తిరిగి వద్దాం. ఓకే? అలాగే. రేపొద్దున 1వ తారీఖు అది స్టేట్ సంపత్తులాలు వస్తాడు, పాలవాడు వస్తాడు, ఇంటి ఓనర్ వస్తాడు, బియ్యం కొట్టాయన వస్తాడు. మరి వాళ్ళందరినీ కాశ్మీర్ తీసుకెళ్దామా? అందరూ నా దగ్గర పుచ్చుకునే వాళ్ళే, నాకు ఇచ్చేవారు ఒక్కళ్ళు లేరు. ఊరుకోండి. ఏమండి, మీకు విషయం తెలుసా? అసలు కాశ్మీర్ ఏం బాగోదంట. అక్కడే ఉంటుందండి చెట్లు పుట్టలు దయసుముక తప్పితే. దానికంటే మనూరే బాగుంటుంది, మనీలే బాగుంటుంది. అందరి ద్రాక్ష పళ్ళు పుల్లనట. అందుకే మాత్రం చింతకాయ తీయగా ఉంటుందా? అన్ని మనం ఊహించుకోవడం ఉంటుందండి. ఇంత గట్టిగా ఉంది అంటప్పా. ఇందులో ఏముందో రండి, బాధ్యతలు పెట్టి అవునంటారంటే వెళ్ళి తీసుకోండి. ఏం చేస్తుందని ఇన్ని రోజుల నుంచి తలకింది పెట్టుకున్నారే, అందులో ఏముందో ఒక్కసారి చూడండి. ఏం లేదు డబ్బా. అబ్బా, మూత ఇంత గట్టిగా ఉంది. అదే మూత గట్టిగా సీల్ చేశాను. ఒకసారి చూడండి. చిన్నపిల్లల గంతులు ఏంటమ్మా? చెప్పు. అమ్మయ్యా, ఇప్పటికైనా జాగ్రత్తగా తాయండి.
రండి, ఇది విన్నారా? పక్కింటి సుభద్రమ్మ ఇంత పెద్ద జరించ చేరుకోండి తెలుసా అండి? 1000 రూపాయలు ఖరీదట. ఇంత పెద్ద ఎంచండి. ఒకవేళ చీర పాడైపోయింది అనుకోండి, చెరి అమ్ముకున్నా 500 రూపాయలు వస్తుందట. ఆ ఆయన ఏదో ఆఫీస్ లో గుమ్మస్తాటండి. అసలు గుమ్మస్తాలా ఉండేయండి, పెద్ద ఆఫీస్ లా ఉంటాడు. జీతం 600 అయినా పైనుంచి వచ్చేది 6000 అంట. మీరు చేసిన ఉద్యోగం ఎందుకు? పెళ్ళానికి ఒక గాజు ముక్క తప్ప ఇంకేం కొనిపెట్టలేరు. నేను తాజ్మహల్ అడిగినా, చార్మినార్ అడిగినా, వంటకు ఒక గ్యాస్ పోయి, కాలక్షేపానికి ఒక టీవీ, ఎక్కడికైనా బయటికి చావడానికి 4 పట్టు చీరలు, అంతకన్నా అడిగాను చెప్పండి. ఏమండి, నా మెడకు ఉన్నంత బేస్గా ఉంది. పెళ్ళానికి కట్టిన మంగళసూత్రాలు 4 పీసులు. హైదరాబాద్ లో మా మామయ్య లేరు, ఎంత సంపాదించారు అనుకున్నారు? అన్నపూర్ణ స్టూడియోస్, ట్యాంక్ బండ్, ఈనాడు ప్రెస్, రైల్వే స్టేషన్, ఎయిర్పోర్ట్, జువాలజికల్ పార్క్, ఇది తప్ప మిగతావన్నీ మా మామయ్య గారే. ఏమండి, మిమ్మల్నేనండి కుక్కలా అవుతున్నాను. మాట్లాడుతున్నారా? మాట్లాడి. ఏమండి, 2 రోజుల నుంచి అడుగుతాను, ఒక మంచి ఐడి చెప్పులు కొనిపెట్టమని. కొన్నారా? కొనరండి. మీరెందుకు కొంటారు? అయినా ఈ రోజుల్లో జీతం డబ్బుతో ఎవరు బతుకుతున్నారండి? పైగా పుణ్యించేటప్పుడు మీ కుర్రాడికి పై సంపాదన ఎంత అని అడుగుతున్నారు. మా నాన్న అడగలేదు, నా కర్మ ఇలా కాలింది. ఏమండి, ఒక్క ఏమండి, హలో డియర్, ఎందుకతో కాస్త ఫ్యాన్ లో చేయబెట్టాలి. ఫ్యాన్ లో చేయి పెడితే చెయ్యి విరుగుతుంది. అది ఫ్యాన్ కాదే, మరి మా ఆవిడ కోరికలు. అంటే అంటే మిస్సెస్ శాంతికృష్ణ బిఏ, చెప్పండి. నువ్వు కోరిన కోరికలు ఆ తిరిగే ఫ్యాన్ లాంటివి. నా తాహతు నేను పెట్టే చెయ్యి లాంటిది. పెడితే విరుగుతుందని నువ్వే చెప్పావు. ఈ రూపంగా మనం తెలుసుకోవాల్సింది ఏమిటంటే, జీవితంలో తాహతకు మించిన కోరికలు కోరుకుంటే జీవితం విరుగుతుంది. నాకు రాకేష్ శర్మల ఆకాశంలో ఎగరాలని ఉంది, సౌత్ సెంట్రల్ రైల్వే కొనాలని ఉంది, జాంబవంతుడు ఎక్కడున్నాడో వాడిని పట్టుకుని నీ కోసం సమంతకమని తీసుకురావాలని ఉంది. కానీ అవన్నీ మనం చేయలేమనుకోవటంలోనే గొప్పతనం ఉంది. నేను చెప్పింది నాకు అర్థం కావట్లేదు. ప్రేం లేదు కదా. జగదాతి జలుగది మాట రతనాల పైడి మూట. ఏంటండి ఇది? ఇంత వయసు వచ్చింది, బాధ్యతలు పెట్టి ఏంటండి పని? చూడండి, మీరు ఇలాగే తాగుతున్నారంటే ఇంట్లో నా మిగతా మగవాళ్ళు కూడా చెడిపోతారు. ఆయన చెడగొడితే ఎవరు చెడతారు? కోట్లింగం గారు, మీరు ఇద్దరులో తప్ప మిగతా టైం అంతా తాగడం మీ జన్మకి అయిపోయింది. నాటకాలు పాడు చేయిస్తారు. ఎలాగండి? కనీసం ఆవిడ మొహం చూసేనా మీరు తాకుండా ఉండాలి. తాయమ్మ గారు, ఈ తాగుడు మారేదాకా భోజనం పెట్టకండి, అప్పుడు దాని రోగం కుదరదు. ఏమండి, ఆవిడ అప్పడాలు ఇస్తులు అమ్మి మిమ్మల్ని పోషిస్తుంది, బాధ్యతంతా నెత్తి మీద వేసుకుని ఇంటిని గడుపుతుంది. ఆవిడ ఇలా ఏడిపించడం ఏమైనా బాగుందండి? ఏమండి, ఏమిటండి ఇంతమందితో చెప్పించుకోవాలా? తయారు, నువ్వు నిజంగా అదృష్టవంతురాలివి. ఈ రోజు నేను గుర్తు తెస్తే కానీ నీకు గుర్తు రాలేదు. ఈ రోజు ఆగస్టు 16. ఈ చోటనే కదా లేత ఇల్లాలి అంటే ఆగస్టు 15 స్వాతంత్రం వస్తే 16 నుంచి మీరు దాటం మొదలుపెట్టారా? అయ్యా కోట్లింగం గారు, త్రాగుట నీచం బని ఎరింగియు త్రాగి త్రాగి ఈ అధోగతి పాలగుట మేళ. ఏమండి, మీరు మాకు చెప్పాలి, అలాంటిది మాతో మీరు చూపించుకుంటారేంటి? ఏమండి, ఈయన ముందు గదిలో పెట్టి తాళవేయండి, అప్పుడు ఎలా తాగుతారో నేను చూస్తాను. శాంతి, ఏమిటా మాటలు? ఆయన ఎవరు ఏమి అనకండి, వెళ్ళిపోండి. మీరే కదా మీరు రమ్మన్నారు, మాకేమన్నా సరదానా? ఆయన తాగేసి కాల్ చేస్తాను, మీరు పిలిస్తే వచ్చాం. దయచేసి ఈ రోజు మాత్రం ఆయన ఎవరు ఏమనద్దు, వెళ్ళిపోండి. అది కాదు. చేతులతో దండం పెడతాను, ఎవరు ఏమీ మాట్లాడకండి, వెళ్ళిపోండి. ఏమండి, మీకు సిగ్గు లేదు? ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకుని పదండి, పదండి. హలో రాజు, ఆ స్టాక్ ఫైల్ పంపించు. ప్యూన్ రాలేదా? ప్యూన్ కి ఆ ఫైల్ కి సంబంధం ఏంటి? తాళాలు వాడి దగ్గర ఉన్నాయా? వాడు వచ్చిన ఆ ఫైల్ పంపించు. రై, నాకు తెలియక అడుగుతాను, అసలు ఈ ఆఫీసర్ ప్యూన్ చేతిలో తాళాలు పెట్టడం ఏంటి? వాడి కోసం అంతా వెయిట్ చేయడం ఏంటి? ఇదంతా న్యూసెన్స్ లేదు. వాడు నీకు నాకు ప్యూన్ లా కనిపిస్తున్నారా? వాడు ఫుడ్ మినిస్టర్ గారికి కుడి కాలు కూర్చేయి. అందుకే మన ఆఫీసర్ గారికి వాడంటే అంత ఇది. వాడిని ఏమైనా ఊ అన్నావా, అక్కడ మినిస్టర్ గారు అసెంబ్లీలో కుర్చీలు మైకులు లేపేస్తాడు. ఈ ఆఫీస్ లో ఏదైనా పని జరగాలంటే ముందు వాడి పార్టీ ఇవ్వాలట. వాడు ఎప్పుడైనా చూసావా? అత్తం సినిమా సెట్ లో ఉంటుంది.
చెప్తాను వాళ్ళ ఆఫీసర్ రాని ఖచ్చితంగా ఈ విషయం తేల్చకపోతే అప్పుడు అడుగు. ఈ తలుపు వేసి ఉండేది నేను వస్తున్నాను తెలుసు కూడా నా రూమ్ తలుపు వేసి ఉండటం అసలు కారణమేంటి ఏదైనా పొలిటికల్ కుట్ర రాదు అసలు ఈ ఆఫీసులోకి ఎవరు రెస్పాన్సిబిలిటీ ఫీల్ అవ్వట్లేదు గుడ్ మార్నింగ్ సార్ ఆ వంకర్నాడికి ఏమిటి పొద్దున్న నిద్రలో చెప్పి నడుము పట్టింది సార్ అది సరే మరి ఇదేమిటి తలుపు సార్ అదే తలుపు ఎందుకు వేస్తుంది తాళాలు లేవు సార్ అదే తాళాలు ఎందుకు లేవు ప్యూన్ రాలేదు సార్ అదే ప్యూన్ ఎందుకు రాలేదు అని గేదెలు కొనడానికి వెళ్ళాడు సార్ కొంచెం లేట్ అవుతుందని వాళ్ళ అబ్బాయితో కబురు చేశాడు ఏం సుబ్బారావు రేపు 1వ తారీఖు 2 నెలల వడ్డీ కట్టేస్తున్నారు అలాగే కట్టేస్తా ఓకే గుడ్ మార్నింగ్ సార్ బుద్ధిందా నువ్వు లేట్ గా వస్తే వచ్చావు ముందు ఆఫీస్ తాళాలు పంపించచ్చు కదా లేట్ గా వస్తే మాత్రం ఇంత 7 తాళాలు పరాయి వాడి చేతిలో పెడితే నా డ్యూటీకి నేను ఏం న్యాయం చేసిన వాళ్ళు అవుతాను మా మంత్రి బాబు గారికి నా మొబైల్ ఎలా చూపించగలను కరెక్ట్ దట్ ఈస్ రెస్పాన్సిబిలిటీ తొందరగానే వచ్చేద్దాం అనుకున్నాను సార్ కానీ కంటికి ఎవరైనా గేది కనపడలేదు ఇంతకీ కొన్నావాలేదా లేదు సార్ కొన్నాకి రావాల్సిందయ్యా సరే ముందు తరపుది అలాగే నువ్వే గేదెలో ఉన్నావు నీకెందుకు ఇంకో గేదె ఇది ఆఫీస్ అనుకున్నావా నీ ఇల్లు అనుకున్నావా ఇంకోసారి తాళాలు తీసుకెళ్ళావంటే మర్యాద అక్కడ గుర్తుంచుకో నో అతను ఏం తప్పలేదు నేను ఆఫీస్ నుంచి వెళ్ళేటప్పుడే వెళ్ళాల్సింది వస్తాను చెప్పి వెళ్ళాడు ఐ షుడ్ బిలీవ్ హిస్ సిన్సియరిటీ ఓపెన్ ది డోర్ ఏమండి మీరు ఆఫీసర్ ఉంటే తాళాలు మీ దగ్గర ఉండాలి లేదా మీ నెక్స్ట్ సీనియర్ వీడి దగ్గర ఉండాలి అంతేగాని దీని దగ్గర ఏంటి డోంట్ టాక్ రబ్బిష్ ఫ్యూన్ ఆలస్యంగా వస్తానని చెప్పి వెళ్ళినప్పుడు అతని దగ్గర నుంచి తాళాలు తీసుకోవాలని ఆలోచన లేదు ఇతనికి హౌ కెన్ ఐ బిలీవ్ హిస్ సిన్సియరిటీ నో ఈ ఆఫీసు ఈ ఆఫీసర్ ని చూస్తూ ఉంటే మహమ్మద్ బిన్ తుగ్లక్ గుర్తు రావట్లేదురా ఏంటన్నా దేశంలో ఇలాంటి దొంగలు ఎందరో ఉన్నారు ఇవాళ ఫస్ట్ తారీఖు తెలుసండి ఇవాళ ఫస్ట్ తారీఖు మీరు వస్తారని తెలుసు కొత్త ఖర్చులు పోయిన మిగతా చిల్లరంతా మీ చేతుల్లో ధారం వస్తున్నాను ఈసారి ఎంత కోసేసావు ఎంతది ఆఫ్టర్ 8 రూపాయలు ఈ మాత్రం 8 సంవత్సరాలుగా చెప్తున్నావా నువ్వు ఎగ్గొట్టిన డబ్బంతా ఇచ్చింటే ఇంకో ఇల్లు కట్టుకునేవాడిని ఇల్లు సంగతి అలా అవుతాయి నేను ముందు ఆ బాత్రూమ్ తలు చూడండి లోపలికి వెళ్తే ఓపెన్ ఎయిర్ థియేటర్ లో ఉంది నేను వెంకటేశ్వర స్వామి మొక్కునేది నువ్వు ఎప్పుడైనా పూర్తి అద్దిస్తే తిరుపతి వచ్చి గుండు కొట్టించుకుంటాను బహుశా ఈ జన్మలో ఆ మొక్కు తీరదనుకుంటాను ఈసారి ఎక్కడితో ఒప్పుకోలేదు వీడొకడు పాత్రం చేసి ఏమి ఈ శ్మశానము ఇంత భయంకరముగానున్నది కాబోలు బ్రహ్మరాక్షస్ సమూహం విధి శవములు ఎప్పడముల వల పరచబడి ఉన్నది తొక్కిన మా ఆవిడ తిట్టును కాబోలు వీరు విగత జీవ బాంధవులు పద్యం పూర్తిగా పడతారా ఓట్లేయో ఎక్కడ ఈ శ్మశానమున నక్కల అరుపులు నక్కర కదే నక్క పాపల పిలుపు ఏమిటయ్యేది నిండింట్లో ఈ కాటికా ప్రశ్న ఏమిటి సవేటి హనుమంతుడు వేషం వేసి కొంపంటించి లంకాదానం చెయ్యమంటావా నువ్వు ఇలాగే వస్తే ఇక్కడే కురుక్షేత్ర ఆయుషలో ఉన్నావు ఇవాళ ఫస్ట్ తారీఖు నా అద్దె నాకు ఇచ్చే అలాగే ఇదిగో తీసుకోరా తీసుకో పాపారావు గారు 2 రోజుల నుంచి ఎండ సరిగ్గా లేక అప్పడాలు కొట్టుకుపోయలేదు 2-3 రోజుల్లో పంపిస్తాను అలాగే అదేమిటో నాకు ఏ వయసులో ఆడవాలని చూసే చాలా ఎక్కువ జస్ట్ 25 కదా అప్పడాలు బాగా ఎండబెట్టుకో నువ్వు కాదంటే రేపు వస్తాను రేపు లేదంటే ఎల్లుండి వస్తాను ఎల్లుండి కాదను తర్వాత దానికి బుద్ధి లేకపోతే నీకు మాత్రం బుద్ధి లేదు ఆ ఉద్దేశంతో అనలేదయ్యా బాబు ఏ ఉద్దేశంతో అన్న అద్దె మాత్రం పూర్తిగా తీసుకెళ్ళు ఇస్తాను అద్దె ఇస్తావా ఇప్పుడే ఇస్తావా ఇక్కడే ఇస్తావా అన్ని వద్దు నాటకం కాంట్రాక్ట్ తీసుకుంటాను హీరోయిన్ ఖర్చులు మేకప్ ఖర్చులు ట్రైన్ ఖర్చులు తెరల ఖర్చులు అన్ని నేను పెట్టుకుంటాను వచ్చేటప్పుడు ఏమవుతుంది బాబు కాబోలు ఇది బ్రహ్మ రాక్షస సమూహంబు కాబోలు ఇది బ్రహ్మరాక్షస సమూహం 2 ఆ పని నుంచి హరిజనవాడు అంటారు ఏంటి గురుగారు వాడి వీక్ పాయింట్లు చిన్న కీ పాయింట్లేరా వెధవ బతుకు ఆఫీస్ లో తిట్లు ఇంట్లో పాటలు వీధిలో అప్పులు ఆ పాతాళ భైరవ సినిమాలో ఎన్టీ రామారావుకి పాతాళ భైరవ్ కనపడి కోరికలు తీర్చినట్లు నాకు కూడా ఏదైనా భైరవి కనపడి కోరికలు తీర్చకూడదు నా బాధలు కూడా తీరిపోతాయి జై పాతాళ భైరవి
నరుడా ఏమి నీ కోరిక ఎవరు నువ్వు? పిలిచినావు గదురా నరుడా నేనే పాతాళ భైరవిని ఏమి నీ కోరిక మీరు మీరు అప్పుడు పాతాళ భైరవేనా? కంగారు పడకమురుడా ఉద్రోగమోచ్చం సావధానమున చెప్పుము ఏమి నీ కోరిక నాకు నాకు మీరే కంగారు పడకండి. నాకు మీ నిదానంగా ఉండండి. నాకు డబ్బు, బాధ్యతలు, అప్పులు, పెళ్లి, డబ్బు, బంగారం, నాకు బోల్డంత సంపద కావాలి. బోల్డంత సంపద. నరుడా నేనిప్పుడు ముసలిదాన్ని అయిపోతిని నీవు కోరిన సంపదలిచ్చే శక్తి నాలో లేదు ప్రస్తుతం సలహాలు మాత్రమే ఇవ్వగలను సలహాల సలహాలు నరుడా ఏమి సలహాలు కావలెను బోలు సలహాలు నేనేమగలను. బోలేడు సలహాలు. నువ్వు వెళ్ళిపో. నువ్వు వెళ్ళిపో. నువ్వు వెళ్ళిపో. వెళ్ళిపోయింది వెళ్ళిపోయింది. వెళ్ళిపో. మళ్ళీ నాకు ఏమండి ఏమిటండి ఇది ఎప్పుడు చూసినా పలవరింతలు ఏమిటా నా దరిద్రం? ఏమండి మీకు విషయం తెలుసా ఏంటి అడ్వాన్స్ అంటే పాలవాడు పాలు పోయినారా? రే రేపటి నుంచి నేను పాలే తాగను రా. అది కాదండి ఇంకోటి లక్ష్మి సినిమాకి వెళ్ళింది మరి నువ్వు వెళ్ళలేదే? నేనే కావాలని లక్ష్మి సినిమాకి పంపించాను వద్దు, వద్దు. నన్ను సిగ్గుపడే జాతకం కాదు. ఏమండి ఏయ్ ఏంటే నెల విద్వాంసులు బోటి వాద్యంలో నువ్వు నీ కోరికలు. లేకపోతే ఏమిటండి ఇంకా ఎంతకాలం ఇలాగే పోనీ మా నాన్న అడుగుదా అంటే మీకు పెద్ద పౌరుషం నీ కడుపు నా కడుపు నేనే పోషించాలి. అది మగతనం. పోషించారుగా ఇదిగో ఇలా వెలిగిపోతుంది ఏమండి పొద్దున్న మన ఇంటి ఓనర్ పాపారావు గారు అద్దె తీసుకోవడానికి వచ్చినప్పుడు ఏం చెప్పారో తెలుసా నక్క పాపరావా వాడంటే జాగ్రత్తగా ఉండమని వాళ్ళ ఇంట్లో పెద్దవాళ్ళు వాళ్ళ ఇంటి పేరు నక్క అని పెట్టుకున్నారు. వాడి మాట నువ్వింటేంటి? అబ్బా మీరు ఎప్పుడు ఇంటారండి మీకు ఇష్టం లేని వాళ్ళని ఊరికి తీసి పడేస్తారు అసలు ఆయన ఏం చెప్పాడో తెలుసా మీరు చేసే ఉద్యోగం చాలా మంది పెద్దవాడికి చాలా అవసరమైందట ఫైల్ కి 10,000 తీసుకున్నా సంవత్సరానికి ₹1,00,000 సంపాదించట ఇదిగో ఈ రాత్రికి మన ఇద్దరు వీళ్ళు రిజర్వ్ బ్యాంక్ బద్దలు కొట్టేస్తే తెల్లారేటప్పటికల్లా ₹1,00,00,000 సంపాదించు. బద్దలు కొట్టదా? దాచేయి నీ పేట బ్రెయిన్ దాచేయి. నేను దాయను చూడండి ఈ అత్యవసర కాపురం నేను ఇంకా చేయలేనండి అప్పులు చేసైనా సరే నాకు కావాల్సిన సామాన్లన్నీ నేను కొనుక్కుంటాను అప్పుడు అప్పులు తీర్చడానికైనా మీరు లంచం తీసుకోవాలిగా మనకున్న దాంతో జిస్ట్ అయిపో. ఉందిగా మీరు ఒక గొర్రె మీకు తోక